ఈయనకి ఓటేసింది ఎవరో? రిలయన్స్ ఓటు వేసాడు ఓటు. మేము ఓటేస్తే ఈయన గెలిచాడు. ఎందుకేసాం ఓటు? మాకు ఏదైనా కష్టాలు వస్తే ఆదుకుంటాడని మేము ఓటేస్తే ఈయన వచ్చి తీసుకెళ్ళి మా డబ్బులు తీసుకెళ్ళి మా విద్యార్థులు చదువుకుని పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టెట్టుకున్నాడు. మా ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి తాకట్టెట్టుకున్నాడు. ఈ రోజు రిజిస్ట్రేషన్ పొలాలు రిజిస్ట్రేషన్ చేద్దామంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆర్డర్ పెట్టుకుంటాడట, జెరాక్స్ కాపీ మనకి ఇస్తాడు. ఇది ఎక్కడ చేయండి అంటే ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి తాకట్టు మళ్ళీ లోన్ తెచ్చేసుకుంటాడు అన్నమాట. ఈ విధంగా ప్రజల్ని హింసిస్తున్నాడు తప్ప ఈ రాజరికల వ్యవస్థలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నాడు అనుకుంటాడు ఏంటి? ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతాయి. ప్రజలందరికీ ఆల్రెడీ నీ యొక్క చరిత్ర తెలిసింది, నీ విషయాలు తెలిసాయి. నువ్వు మా కొండలు దోచుకున్నది తెలిసింది, మా పొలాలు దోచుకున్నది తెలిసింది, మా విద్యార్థులు కొట్టుకొడుతున్నావు, మా విద్యార్థులు ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తావు. ఒక్క కంపెనీ పెట్టలేదండి. మా చదువుకున్న విద్యార్థులు అడుక్కుని ఉన్నారండి, అనకూడదు. కానీ చీప్ లిక్కర్ పెట్టే కుర్రాడు చెప్పినాడు, చీప్ లిక్కర్ బూమ్ బూమ్ అట.